హలో లవ్లీస్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం పొటాటోస్ రైస్ సోప్ మేకింగ్ చేసుకుందాం రండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక కప్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్ రైస్ ఉంది కదా, అంటే 1 కప్ బియ్యం, అది మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ మనకి బాగా మెదిగిపోవాలి, అంటే బాగా స్మూత్గా రావాలి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను పొటాటోస్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 5 పొటాటోస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ తీసుకున్న పొటాటోస్కి పీల్ తీసేసుకోవాలి. పొటాటోస్ పీల్ తీసేసుకున్న తర్వాత స్మాల్ పీసెస్ లాగా, అంటే మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట, బ్లెండింగ్కి వీలుగా ఉండేటట్టు. నెక్స్ట్ మనం ఆ పీసెస్ని మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి. అలా మిక్సీ వేసుకున్న తర్వాత మనకి పొటాటో పల్ప్ వస్తుంది కదా, కొంచెం జ్యూసీగా స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ పొటాటో పల్ప్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు మనకు పొటాటో జ్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ పొటాటో పల్ప్ని తీసుకొని జ్యూస్ కోసం ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ పొటాటో పల్ప్ ఫిల్టర్ చేయడానికి టీ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాను. మనం చిన్నగా స్పూన్తో ఆ పొటాటో పల్ప్ని కొంచెం రబ్ చేసినట్టు చేస్తే మనకి ఆ పొటాటోలో ఉన్న జ్యూస్, ఆ పొటాటో పల్ప్లో ఉన్న జ్యూస్ అంతా మనకి కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అలా మనం బాగా జ్యూస్ తీసేసుకున్న తర్వాత ఇలాగే మనం చేసుకున్న పొటాటో పల్ప్ మొత్తం ఫిల్టర్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం పల్ప్ ద్వారా వచ్చిన పొటాటో జ్యూస్ మొత్తం తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం జ్యూస్ పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ నేను 80% ఉడికిన బియ్యం ఉంటుంది కదా, అది నేను కొంచెం తీసుకున్నాను. ఆ బియ్యంని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి కొంచెం లైట్గా వాటర్ పోసాను అనమాట. అది కొంచెం థిక్గా వస్తుంది బ్లెండ్ అయ్యి. సో నేను ఇప్పుడు ఆ క్రీమ్ తీసుకొని ఫిల్టర్ ద్వారా ఇందాక నేను టీ ఫిల్టర్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు అదే టీ ఫిల్టర్ని యూజ్ చేసి నేను కొంచెం క్రీమ్ లాగా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. మనకి మరీ జ్యూసీగా రాకుండా కొంచెం థిక్గా వచ్చేటట్టు పెట్టుకున్నాను. అండ్ దీన్ని నేను కొంచెం రైస్ ఫేస్ క్రీమ్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రైస్ ఫేస్ క్రీమ్ కోసం నేను కొంచెం క్రీమ్ పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆ క్రీమ్లో నుంచి నేను మళ్ళీ కొంచెం మిక్సీ జార్లో కొంచెం క్రీమ్ వేసి నెక్స్ట్ వాటర్ వేసి మిక్సీ పెట్టాను. ఇప్పుడైతే మనకి కనిపిస్తుంది కదా, కొంచెం జ్యూసీగా ఉంది రైస్ వాటర్. సో ఇప్పుడు నేను ఈ వాటర్ని మళ్ళీ ఫిల్టర్ పెడుతున్నాను అనమాట. యూ కెన్ సీ ఇందాక మనకి ఎంత థిక్గా ఉంది, ఇప్పుడు మనకి అంత జ్యూసీగా ఉంది. ఇందాక మనం మిక్స్ చేస్తూ ఉంటేనే కింద పడింది రైస్ వాటర్ క్రీమ్ అనేది. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోంచి ఫిల్టర్లో వేయగానే ఫిల్టర్లోంచి జ్యూసీగా వచ్చేసింది అనమాట. ఇదే మనం యూజ్ చేసే రైస్ వాటర్. ఒకవేళ మీరు ఫేస్ క్రీమ్ యూజ్ చేసుకోము, ఫేస్ క్రీమ్ అవసరం లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా కొంచెమే అన్నం వేసుకొని మిక్సీలో వాటర్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ రైస్ వాటర్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి నేను సోప్ బేస్ తీసుకున్నాను. ఈ సోప్ బేస్లో నేను ఇప్పుడు హాఫ్ సోప్ బేస్ తీసుకుంటున్నాను అనమాట. నేనైతే 2 సోప్స్ ఆర్ ఒక సోపే చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర సోప్ మౌల్డ్ ఉండి 4 సోప్స్కి మనకు ప్లేస్ ఉంది అని అంటే మీరు ఫుల్ సోప్ బేస్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సోప్ బేస్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను, స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బాయిలింగ్ అయ్యేటప్పుడు మనకి కొంచెం ఈజీగా బాయిల్ అయిపోతుంది. సో దట్ మనకు కొంచెం టైం తగ్గుతుంది అనమాట బాయిలింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యూబ్స్ ఉంటాయి కదా, అవి మనం దేంట్లో అయితే మనం బాయిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆ బౌల్లో ఇప్పుడు మనం ఆ సోప్ బేసెస్ వేసేసుకోవాలి. సోప్ బేసెస్ మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ బాగా బాయిల్ అయిపోయాక మనం సోప్ బేసెస్ డబుల్ బాయిలింగ్ మెథడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేసెస్ని మనం మెల్ట్ చేయాలన్నమాట, అంటే కరగబెట్టుకోవాలి. కాసేపు అయ్యాక మనకి అవి లైట్గా కరుగుతూ ఉంటాయి. మనం దానికి బాగా కలుపుతూ ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతాయి. ఈ సోప్ బేసెస్ మనకి మెల్ట్ అవ్వడానికి ఒక 5 minutes అలా పడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ సోప్ బేస్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది అనమాట. మనం ఎంత బాగా బాయిల్ అయిపోయిన వాటర్ని మనం
ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ పెట్టాలి. డైరెక్ట్గా ఒకవేళ మనం ఈ సోప్ పీసెస్ పెడితే మనకి ఏమవుతుందంటే కింద అడుగు ఉంటుంది కదా, అది బాగా మాడిపోయి ఎత్తుక్కుపోతుంది అనమాట. సో అందుకని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోని సోప్ పేస్ట్ని కరగబెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు లైట్గా మనకి ఆ సోప్ పీసెస్ అన్నీ కరుగుతూ ఉన్నాయి, వాటర్లా కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట మనం మెయిల్ చేసుకున్న సోప్ పీసెస్. కొంచెం బాగా కరిగిపోయేదాకా 5 మినిట్స్ అలా మనం బాగా కరగబెట్టుకోవాలి. మనకి సోప్ బేస్ ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోతుందో, అంటే ఎప్పుడైతే పూర్తిగా వాటరీగా వస్తుందో, అప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా పొటాటో జ్యూస్, దాన్ని ఇప్పుడు మనం ఆ సోప్ బేస్లో మిక్స్ చేసుకొని బాగా కొంచెంసేపు కలుపుతూ ఉండాలన్నమాట. మనం పొటాటో జ్యూస్ కలుపుకున్నాం కదా, అది 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాత మన దగ్గర ఇందాక మనం రైస్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వాటర్ని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను కొన్ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తున్నాను. నేనైతే 3 క్యాప్సూల్స్ వేసుకున్నాను. 3 క్యాప్సూల్స్ వేసేసుకున్న తర్వాత మనం కాసేపు బాగా కలబెడుతూ ఉంటాను అనమాట, గట్టిగా ఉండడానికి. మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక రైస్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ రైస్ పౌడర్ని నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లైట్గా కొంచెం యాడ్ చేసుకున్నాను. మనకైతే అది కొంచెం గడ్డలో కట్టకుండా ఉండడానికి దాన్ని బాగా కలుపుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి యాడ్ చేస్తే మనకి అదొక లంప్ లాగా ఫామ్ అయిపోయి పౌడర్లో గట్టిగానే అక్కడ ఉండిపోతుంది, మనకి మిక్స్ అవ్వదు అనమాట. అందుకని మనం చిన్నగా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందాక మనం రైస్ పౌడర్ వేసేటప్పుడు మనకి కొంచెం లమ్స్గా కనిపించాయి. మనం వేసేటప్పుడు మనం ఒకేసారి వేసుకుంటే చెప్పాను కదా గడ్డిపోతాయి. మనం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి లమ్స్ ఏం కనిపించలేదు కదా. ఇప్పుడు ఇలా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ కింద పక్కకు తీసేసి, అంటే బాయిలింగ్ వాటర్లో నుంచి పక్కకు తీసేసి ఒక 30 సెకండ్స్ అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ లేకపోతే మనకి ఇంత మన రైస్ పౌడర్ కలుపుకున్నాం కాబట్టి అది మనకి కిందే ఉండిపోతుంది. పొటాటో జ్యూస్ అవన్నీ మాత్రం పైకి వచ్చేస్తుంది. అలా ఉండకుండా మనం ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకి రైస్ పౌడర్ పొటాటో జ్యూస్ బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో దట్ మనం ఎప్పుడైతే సోప్ బేస్ మౌత్స్లో వేసుకుంటామో అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది అనమాట. ఇలా మనం సోప్ బేస్ చేసేసుకున్న తర్వాత సోప్ బేస్ మౌత్స్లో మనం పోసేసుకున్నాం కదా ఈ సోప్ బేసెస్ని తీసుకొని వెళ్ళి నేను బయట పెట్టేస్తున్నాను అనమాట ఎయిర్ కోసం. ఇలా నేను 1 డే ఆర్ 1.5 డే మనం ఎండలో పెట్టేసుకున్నాము అని అంటే మనకి సోప్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.